గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇవాళ వీడియోలో మనం 10th క్లాస్ 10 ఉంది కదా, క్లాస్ 10 టర్మ్ 2 సిలబస్ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ నోటేషన్స్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది 10th క్లాస్ పిల్లలు రిక్వెస్ట్ చేశారు, మ్యామ్ 10th క్లాస్ ఫార్ములాస్ మీద ఒకసారి ఒక వీడియో చేయండి అని. ఓకేనా? సో ఫస్ట్ చాప్టర్ వచ్చి దిస్ ఇస్ 4th చాప్టర్ అనమాట, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్ నుంచి మనకి అంటే ఇంపార్టెంట్ ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, దీంట్లో ఉన్న ఫార్ములాస్ ఏంటి, జస్ట్ ఒక 2 minutesలో కవర్ చేసేసి అలాగా ప్రతి చాప్టర్ ఒక 7 చాప్టర్స్ ఉన్నాయి. టర్మ్ 2కి 7 చాప్టర్స్ ఒక చిన్న వీడియో. ఓకేనా? సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ax² + bx + c = 0. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఇక్కడ a ≠ 0 ఉండాలి కంపల్సరిగా. a ≠ 0 ఉంటేనే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇన్ కేస్ a = 0 అయిపోతే ఏమవుతుందంటే ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది, అప్పుడు bx + c అవుతుంది. bx + c = 0 అనేది దట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. bx + c = 0. సో కాబట్టి a ≠ 0 అనేది కంపల్సరిగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి, దీని యొక్క డిగ్రీ ఏమవుతుందంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఓకే, దాని డిగ్రీ ఎంత ఉంటుందో, సెకండ్ డిగ్రీ పాలినామియల్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఏ సెకండ్ డిగ్రీ పాలినామియల్. దాని డిగ్రీ ఎంత ఉంటుందో దానికి అన్ని రూట్స్ ఉంటాయి. ఓకేనా? ఆర్ జీరోస్ ఉంటాయి, అన్ని జీరోస్. అంటే ఏంటంటే మనకు ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ మొత్తం 0 అవుతుందో దాన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆర్ రూట్ ఆఫ్ ద పాలినామియల్ అని అంటారనమాట. అలాగా మనకి ఎంత డిగ్రీ ఉంటుందో, అంటే ఇక్కడ 2 ఉంది కదా డిగ్రీ, సో దీనికి ఎన్ని జీరోస్ వస్తాయంటే 2 జీరోస్ వస్తాయి అనమాట. 2 జీరోస్ ఆర్ 2 రూట్స్ వస్తాయి. సో ఎంత డిగ్రీ ఉంటుందంటే 2 డిగ్రీ. ఒకవేళ 3 ఉందనుకో, దీనికి ఎన్ని జీరోస్ వస్తాయంటే 3 జీరోస్ వస్తాయి. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను. క్యూబిక్ ఈక్వేషన్స్, బై క్వాడ్రాటిక్, ఇవన్నీ నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే వీడియో ఇంకోటి చేశాను కదా, అందులో ఉంది. మీరు కావాలంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? మనకి ఓన్లీ 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ని నేను ఆల్ఫా బీటా అని అనుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద రూట్స్, దీని నుంచి మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ద రూట్స్ ఒకటి ఉంటుంది, ఆల్ఫా + బీటా, దట్ = -b/a ఒకటి, అండ్ ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఆల్ఫా × బీటా = c/a. ఓకేనా? ఈ రెండు కొంచెం ఇంపార్టెంట్ ఫార్ములాస్. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఆల్ఫా బీటా 2 తెలిసిపోయి అనుకో, ఆల్ఫా బీటా 2 తెలిసాయి. ఇప్పుడు నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయాలంటే దానికి ఫార్ములా ఏంటంటే x² - x × ఆల్ఫా + బీటా + ఆల్ఫా బీటా = 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. మనకి రూట్స్ 2 ఇచ్చేసి మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయమంటే ఇది ఫార్ములా x² - x × ఆల్ఫా + బీటా + ఆల్ఫా బీటా = 0. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఇచ్చేసి ax² + bx + c = 0. ఇదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు తెలుసు. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీన్ని ఎలా మీరు సాల్వ్ చేయాలి? దీనికి 3 మెథడ్స్ ఉన్నాయి సాల్వ్ చేయడానికి. అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి, అంటే రూట్స్ కనుక్కోవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చి కంప్లీటింగ్ ద స్క్వేర్స్ మెథడ్, 3 మెథడ్ కంప్లీటింగ్ ద స్క్వేర్స్ మెథడ్, అండ్ థర్డ్ వన్ వచ్చి క్వాడ్రాటిక్ ఫార్ములా. ఓకేనా? ఇందులో మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంటంటే ఈ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేస్తారు. స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అని అంటారు, దాన్ని మెథడ్ అని కూడా అంటారు. మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తారు. నెక్స్ట్ కంప్లీటింగ్ ద స్క్వేర్స్ మెథడ్. ఈ మెథడ్ మీకు ఇప్పుడు సిలబస్లో అయితే లేదు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ ఏంటంటే ఈ ఫార్ములా ఏంటంటే x = -b ± √b² - 4ac / 2a. ఇది ఫార్ములా. ఓకేనా? అంటే ఇక్కడ మనం రాసుకుంటాం కదా, ax² + bx + c = 0. ఇందులో ఉన్న ఏబీసీలు తీసుకుంటే b -b ± √b² - 4ac / 2a. ఓకేనా? ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. వాల్యూస్ అన్నీ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన x వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డిస్క్రిమినెంట్ d. డిస్క్రిమినెంట్ అంటే ఏంటంటే b² - 4ac ఈ వాల్యూని d =
ఈ వాల్యూని డిస్క్రిమినెంట్ అంటారనమాట. ఓకేనా? ఈ వాల్యూ ఎలా ఉంటుందంటే అంటే ఇది నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్తుంది. డిస్క్రిమినెంట్ అనేది ఏం తెలుస్తుంది మనకి? నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆ రూట్స్ ఎలా ఉంటాయి. నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటంటే ఆ రూట్స్ పాజిటివా నెగిటివ్గా ఉన్నాయా, లేదంటే రెండు ఈక్వల్గా ఉన్నాయా ఏంటి అనేది ఈ వాల్యూని బట్టి మనం అంత మొత్తం రూట్స్ కనుక్కోక్కర్లే. జస్ట్ b² - 4ac వాల్యూ మనం చూస్తే చాలు మనకు నేచర్ ఆఫ్ ద రూట్స్ తెలిసిపోతుంది. సో దీన్ని ఎలా మనం కనుక్కుంటామంటే b² - 4ac చేస్తాం. b² - 4ac గ్రేటర్ దాన్ 0 ఉంటే ద రూట్స్ ఆర్ రియల్ రూట్స్ ఉంటాయి. దానికి రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే వేరే వేరే రూట్స్ 3 కానీ 4 కానీ 5 కానీ అంటే రెండు ఈక్వల్గా కాదనమాట. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి. ఇన్ కేస్ b² - 4ac ఈక్వల్ టు 0 ఉంటే రూట్స్ ఆర్ ఈక్వల్. రూట్స్ ఆర్ ఈక్వల్. b² - 4ac ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ b² - 4ac లెస్ దాన్ 0 అయితే ఇవేమవుతాయి? ఇమాజినరీ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ద రూట్స్ ఆర్ అన్రియల్ అని రాస్తారు మీరు. రూట్స్ ఆర్ అన్రియల్. ఇది మీ 10th క్లాస్ వరకు మీకున్న సిలబస్ అయితే ఇంతవరకే. ఇది ఈ ఫార్ములాస్ బేస్ చేసుకునే ఉంటుంది. దీని మీద ఎక్కువ కొంచెం ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే b² - 4ac ఈక్వల్ టు 0 మీద అంటే మధ్యలో సమ్ k వాల్యూ ఇచ్చేసి ఎలా అంటే ax² + kx + c ఈక్వల్ టు 0 ఇక్కడ సమ్ వాల్యూస్ ఉంటాయి ఏదైనా ఒక ఈక్వేషన్. సో ఈక్వల్ టు 0 అని ఇచ్చేసి నెక్స్ట్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏం లేదు మీకు ద రూట్స్ ఆర్ ఈక్వల్ అనగానే b² - 4ac ఈక్వల్ టు 0 చేసుకుంటే మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇలా చేయాలి. ఓకేనా? అంతే, ఇంకేం లేదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి మీకు 10th క్లాస్ వరకు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎగ్జామ్కి లేవు. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ వచ్చి క్వాడ్రాటిక్ ఫార్ములా మీద బేస్ చేసుకుని అండ్ b² - 4ac మీద డిస్క్రిమినెంట్ మీద నేచర్ ఆఫ్ ద రూట్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. ఒకసారి నేచర్ ఆఫ్ ద రూట్స్ మళ్ళీ చెప్తాను. b² - 4ac గ్రేటర్ దాన్ 0 అయితే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. b² - 4ac ఈక్వల్ టు 0 అయితే ద రూట్స్ ఆర్ ఈక్వల్. b² - 4ac లెస్ దాన్ 0 అయితే ద రూట్స్ ఆర్ అన్రియల్. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏ అంటే ఒక సిరీస్ లాగా పెరుగుతూ వెళ్తుంది. సో దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. అది ఎలా ఉంటుందంటే a + d a + 2d a + 3d అలా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? అంటే నేను ఆ ప్రోగ్రెషన్ని a1 a2 a3 అండ్ a4 ఇలా అనుకుంటే నాకు d వాల్యూ తెలియాలి, ఫస్ట్ టర్మ్ తెలియాలి. ఏదైనా మనం ఒక ప్రోగ్రెషన్ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే నాకు d వాల్యూ తెలియాలి అండ్ ద సెకండ్ వన్ ఫస్ట్ వాల్యూ తెలియాలి అండ్ d వాల్యూ రెండు తెలిస్తే చాలు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకేనా? అంటే d ఈక్వల్ టు ఇందులో ఏమవుతుందంటే a2 - a1 లేదంటే a3 - a2 లేదంటే a4 - a3 ఇవన్నీ d వాల్యూస్. ఓకేనా? ఏదైనా d వాల్యూ d ఈక్వల్ టు ఏదైనా ఇవన్నీ ఈక్వల్గానే ఉంటాయి. a1 a2 - a1 ఈక్వల్ టు a3 - a2 ఈక్వల్ టు a4 - a3 ఇలాగ. ఇది d వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఎలా కనుక్కుంటామంటే an ఈక్వల్ టు a + n - 1 ఇంటూ d. ఓకేనా? a + n - 1 ఇంటూ dని nth టర్మ్ అంటే ఇన్ కేస్ నాకు a4 కావాలి అనుకో a + 4 - 1 ఇంటూ d దట్ ఈక్వల్ a + 3d. ఫోర్త్ టర్మ్ ఈజ్ a + 3d అండ్ ఫిఫ్త్ టర్మ్ ఈజ్ a + 4d. ఫిఫ్త్ టర్మ్ కావాలి అంటే a + 4d అండ్ సిక్స్త్ టర్మ్ కావాలి అంటే a + 5d. ఓకేనా? ఇలాగా ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో మనకు టర్మ్స్ తెలిసేది. ఇంక నెక్స్ట్ ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోనే సమ్ ఆఫ్ ది టర్మ్స్ అంటారు. సమ్ ఆఫ్ ది టర్మ్స్ కంటే ముందు మనం ఇంకొకటి ఏం తెలుసుకుందామంటే లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ లేదంటే లాస్ట్ నుంచి ఆర్త్ టర్మ్. నాకు ఇందులో ఉన్నది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది. అందులో ఒక 20 టర్మ్స్ ఉన్నాయి. నాకు లాస్ట్ నుంచి
10th టర్మ్ కావాలనో లాస్ట్ నుంచి 8th టర్మ్ కావాలనో అడగచ్చు. అలా అడిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ అది మొత్తం టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే m టర్మ్స్, ద టోటల్ టర్మ్స్ ఈజ్ n అనుకోండి. టోటల్ టర్మ్స్ n. లాస్ట్ నుంచి 8th టర్మ్ కావాలి. లాస్ట్ నుంచి 8th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్. 8th టర్మ్ ఫ్రమ్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే n మైనస్ ఆర్ ప్లస్ 1 ది టర్మ్ ఫ్రమ్ బిగినింగ్. ఓకేనా? ఈ ఫార్ములా అయితే మీ టెక్స్ట్ బుక్లో లేదు. ఇంటర్మీడియట్ బైనామియల్ థీరం అనే చాప్టర్లో ఉంది. ఆ ఫార్ములా ఇక్కడ యూస్ అవుతుంది అనమాట మీకు. ఓకేనా? 8th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ నుంచి 8th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ అనుకోండి. 8th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ ఆర్ ప్లస్ 1th టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్. ఇన్ కేస్ నాకు టోటల్ 20 టర్మ్స్ ఉన్నాయి, టోటల్ ఒక 50 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా? దాంట్లోంచి నాకేంటంటే లాస్ట్ నుంచి 8th టర్మ్ కావాలి. 8th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్. 8th టర్మ్ ఫ్రమ్ లాస్ట్ కావాలి. లాస్ట్ నుంచి 8th టర్మ్ కావాలి. అది నాకు బిగినింగ్ నుంచి ఏ టర్మ్ ఉంటుంది? లాస్ట్ టర్మ్ ఫ్రమ్ ది 8th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 50. అంటే n మైనస్ ఆర్ ప్లస్ 1 టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్ అని చెప్పాను. n అంటే ఎంత ఇక్కడ? 50 మైనస్ 8 ప్లస్ 1 టర్మ్ ఫ్రమ్ బిగినింగ్. ఓకేనా? బిగినింగ్ నుంచి అంటే ఇది ఏమవుతుంది? 50 మైనస్ 8 దట్ ఈస్ కాల్ 42. 42 ప్లస్ 1 43. ఓకేనా? 43rd టర్మ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇది ఒకసారి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అంతే, ఇంకేం లేదు అనమాట అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి. ఇప్పుడు సమ్ ఆఫ్ ది టర్మ్స్ 20 టర్మ్స్ ఉన్నాయనుకో. ఓకేనా? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్, సమ్ ఆఫ్ ది టర్మ్స్ అని అడిగితే దాని ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్ని SN అనుకుంటే SN ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఓకేనా? ఇది సమ్ ఆఫ్ ది టర్మ్స్. 20 టర్మ్స్ కావాలి అని అంటే మొత్తం 20 టర్మ్స్ ఉంటాయి. n/2 అంటే 20/2 ఇంటూ 2a ఇంటూ n-1 20-1 ఇంటూ d. ఓకే, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d సమ్ ఆఫ్ ద టర్మ్స్ అవుతాయి. ఓకేనా? ఇన్ కేస్ నాకు ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ రెండు తెలిసిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ రెండు తెలిసిపోతే a ప్లస్ l. ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ రెండు తెలిసిపోతే n/2 ఇంటూ a ప్లస్ l. ఈ ఫార్ములా ఎలా వస్తుంది? దీని నుంచి వస్తుంది. n/2 ఈ n/2 అలాగే ఉంటుంది. ఈ ఏని ఏం రాసుకుంటానంటే 2aని a ప్లస్ a అని రాసుకుంటాను. a ప్లస్ n-1 ఇంటూ d. ఓకేనా? ఇదేంటి? దీని బదులు మళ్ళీ ఇంకో టర్మ్ రాసుకోవచ్చు కదా, an అని. a ప్లస్ an ఈజ్ ద లాస్ట్ టర్మ్, సో దట్ ఈక్వల్ టు a ప్లస్ l. లాస్ట్ టర్మ్ తెలిస్తే a ప్లస్ l, n/2 ఇంటూ a ప్లస్ l. లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు చాలా సింపుల్ అయిపోతుంది ఫార్ములా, n/2 ఇంటూ a ప్లస్ l. ఇది సమ్ ఆఫ్ ద n టర్మ్స్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, n/2 ఇంటూ a ప్లస్ l. ఓకే, నెక్స్ట్ ABC, a, b, c ఈ 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయి. ఈ 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయి అంటే మనం దీన్ని ఎలా ప్రూవ్ చేస్తామంటే b ఈక్వల్ టు a ప్లస్ c/2 అవ్వాలి. b ఈక్వల్ టు a ప్లస్ c/2 అయితే అప్పుడు ఈ 3 టర్మ్స్ కూడా ఏపీలో ఉన్నాయి అని అర్థం అనమాట. ఓకే, లేదంటే 2b ఈక్వల్ టు a ప్లస్ c, ఇదే క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. 2b ఈక్వల్ టు a ప్లస్ c ఆర్ b ఈక్వల్ టు a ప్లస్ c/2. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఉన్న ఫార్ములాస్ అనమాట. సో నెక్స్ట్ చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి పెద్దగా ఫార్ములాస్ ఏముండవు. మీకు ట్రిగ్నామెట్రీ నుంచి అయితే బోల్డ్ ఫార్ములాస్ ఉంటాయి. sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అని, 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ తీటా అని, నెక్స్ట్ ఏంటంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు కోసెకండ్ స్క్వేర్ తీటా అని. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు ట్రిగ్నామెట్రీ నుంచి అయితే ఉంటాయి. కానీ మీకు టర్మ్ 2 సిలబస్లో ట్రిగ్నామెట్రీ లేదు కదా, ఓన్లీ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. సో ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుంచి మీకు యూజ్ అయ్యేది ఏంటంటే
నేను ఆల్రెడీ ఇది క్లాస్లో చెప్పినప్పుడు చెప్పాను, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటే ఇక్కడ 30, ఇక్కడ 60 ఉంటుంది. ఇంకో ట్రయాంగిల్ ఏంటంటే ఇక్కడ 90 ఉంటే ఇక్కడ 45, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 45 ఉంటుంది, ఇక్కడ 45 ఉంటుంది. ఓకేనా? ఇది మీకు ఇందులో షార్ట్ కట్ మీకు అవసరం లేదు, నేను షార్ట్ కట్ మెథడ్ ఇంతకుముందు చెప్పాను కదా, అప్పుడు అది మాత్రం చూసుకోండి. ఇందులో మీకు వాల్యూస్ మాత్రమే అవసరం. ఓకేనా? ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అంటే 30 డిగ్రీస్ అప్పుడు ఎంత, 45 డిగ్రీస్ ఎప్పుడు ఎంత, ఆ వాల్యూస్ నేను ఒకసారి డిస్కస్ చేసేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. వాల్యూస్ ఎలా ఉంటాయి? సైన్ 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 అండ్ 90. 0, 30, 45, 60, 90 డిగ్రీస్. ఓకేనా? ఫస్ట్ సైన్ తీటా తీసుకున్నప్పుడు ఇది నేను మీకు గుర్తు పెట్టుకునే మెథడ్. ఫస్ట్ అన్నిటికీ కూడా 1 2 3 4 0 1 2 3 4 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 4. సో అన్నిటికీ రూట్. ఇప్పుడు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమే అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు? 0. 1/4 అంటే ఎంత వస్తుంది? 1/2. 2 1 2 2 క్యాన్సిల్ అయిపోతే 1/√2. √3/2 అండ్ 1. ఓకేనా? ఇవి సైన్ వాల్యూస్. సైన్ 0 = 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2 అండ్ సైన్ 60 √3/2 అండ్ సైన్ 90 ఈజ్ 1. ఓకేనా? దీన్ని ఇలాగే రివర్స్ చేసుకొని రాసుకుంటే కాస్ థీటా వస్తుంది. అంటే 1 √3/2 అండ్ 1/√2 అండ్ 1/2 అండ్ 0. మీకు ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్కి మోస్ట్లీ ఇంపార్టెంట్ tan వాల్యూస్. 0/1 0. ఓకేనా? 2 2 2 క్యాన్సిల్, 1/√3 1, నెక్స్ట్ 2 2 క్యాన్సిల్, √3 0. ఈ వాల్యూస్ మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. tan వాల్యూస్, ఎస్పెషల్లీ tan వాల్యూస్ ఏంటంటే tan 30 1/√3, tan 45 1 అండ్ tan 60 √3 అండ్ tan 90 ఈజ్ 0. ఎక్కువ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది tan 30, tan 45 అండ్ tan 60. మీకు హైట్స్ అండ్ డిస్టెన్సెస్ వరకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి మీకు ఎక్కువ యూజ్ అయ్యేది tan 30 డిగ్రీస్, tan 45 డిగ్రీస్ అండ్ tan 60 డిగ్రీస్. ఇవి కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోండి. tan 30 ఈజ్ 1/√3, tan 45 ఈజ్ 1 అండ్ tan 60 ఈజ్ √3. సో నెక్స్ట్ చాప్టర్. సర్కిల్స్. ఈ సర్కిల్స్ అనే చాప్టర్ ఏంటంటే మీకు ఒక 2 3 థీరమ్స్ ఉన్నాయి. ఆ థీరమ్స్ని బేస్ చేసుకొని సర్కిల్స్ అనే చాప్టర్ మొత్తం చేయాల్సి వస్తుంది. అండ్ మొత్తం ప్రాబ్లమ్స్ కూడా వాటిని బేస్ చేసుకుని చేయాలి. ఏంటంటే ఫస్ట్ టాంజెంట్ టు ఏ సర్కిల్ అంటే ఏదో ఒక సర్కిల్ని ఒక లైన్ ఏదో ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తే దాన్ని టాంజెంట్. సో ఇక్కడ దిస్ ఈజ్ ద టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా? ఇలా కాకుండా ఇలా 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది అనుకో, ఇది సీకెంట్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా? టాంజెంట్కి సీకెంట్కి ఓన్లీ 1 పాయింట్ దగ్గర టచ్ చేస్తే టాంజెంట్ అండ్ 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తే సీకెంట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ టాంజెంట్స్ మనకి దీని నుంచి సీకెంట్ గురించి పెద్దగా ఏం లేదు, ఓన్లీ టాంజెంట్స్ గురించి మనం నేర్చుకుందాం. ఈ టాంజెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఇన్సైడ్ ద సర్కిల్ మనకు టాంజెంట్ అవుతుందా? ఇన్సైడ్ ద సర్కిల్ అసలు ఒక టాంజెంట్ కూడా మనకు గీయలేము, ఎందుకంటే ప్రతి 2-3 చోట్ల ఇది టచ్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా అవుట్ సైడ్ ద సర్కిల్ కంటే సర్కిల్ మీద మీరు ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు అంటే ఓన్లీ 1 టాంజెంట్ మాత్రమే, ఇలా ఖచ్చితంగా టచ్ అవ్వాలి. ఓన్లీ 1 టాంజెంట్ మాత్రమే గీయచ్చు సర్కిల్ మీద. అలాగే అది కాకుండా అవుట్ సైడ్ ద సర్కిల్ ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు అంటే దిస్ ఈస్ ద సర్కిల్, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. అవుట్ సైడ్ ద సర్కిల్ మీరు ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు అంటే ఇటొకటి. సో 2 టాంజెంట్స్, ఇక్కడ కూడా టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. అవుట్ సైడ్ ద సర్కిల్ 2 టాంజెంట్స్ గీయచ్చు, ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక సర్కిల్ ఉంది, ఒక టాంజెంట్ ఉంది. దిస్ ఈస్ ద సర్కిల్, ఇక్కడ ఒక టాంజెంట్, దిస్ ఈస్ ద టాంజెంట్. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకోండి. ఖచ్చితంగా ఈ టాంజెంట్కి ఈ సర్కిల్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? ఇదొక థీరం. ఆ తర్వాత ఏంటంటే అవుట్ సైడ్ ద సర్కిల్ నుంచి ఇక్కడ ఒక పాయింట్ ఉంటే, ఓకేనా, ఇది అవుట్ సైడ్ ద పాయింట్ P, ఇక్కడ A, ఇది B, ఇక్కడ ఈ రెండు అంటే AP అండ్ BP ఈ రెండు టాంజెంట్స్ అయితే ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో AP = BP అవుతుంది.
ఓకేనా, ఇదొక థీరం. ఈ థీరంని బేస్ చేసుకుని కూడా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఏపీ ఈక్వల్ టు బీపీ అవుతుంది. అండ్ ఇది ఇక్కడ సర్కిల్, ఇక్కడ సెంటర్ ఉంటే సెంటర్ నుంచి ఇది ఇక్కడ బైసెక్ట్ చేస్తుంది. సారీ, ఇక్కడ ఈ యాంగిల్ని ఇది బైసెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఇది అదే కాకుండా మీరు ఇలా గీసుకుంటే ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇలా గీసుకుంటే ఇక్కడ 90 degrees ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ఇదేంటంటే 90 degrees ఎదురుగా ఉన్నది, ఇది హైపోటెనస్ అవుతుంది, ఇది మీకు రేడియస్ తెలుస్తుంది. ఈ మొత్తం ఇది థీరం యూస్ చేసుకొని చాలా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఇక్కడ 90 degrees ఎలాగో ఉంటుంది, ఇది రేడియస్ మీకు ఎలాగో, ఈ రెండు ఈక్వల్గానే ఉంటాయి, ఈ రేడియస్ ఎలాగో మీకు తెలుస్తుంది. ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కూడా అవుతాయి. ఓకేనా, ఇది ఎందుకంటే ఇది కామన్, ఈ సైడ్ కామన్ ఉంది, ఇది రేడియస్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ 90 degrees ఉంటుంది కాబట్టి ఇవి రెండు కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ కూడా అవుతాయి అనమాట. ఓకేనా, కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. అండ్ ఈ థీరంని బేస్ చేసుకునే మీకు ఏంటంటే ఈ సైడ్ అయినా కనుక్కోమనియచ్చు, ఈ సైడ్ అయినా కనుక్కోమనియచ్చు, ఏ సైడ్ అయినా సరే మనకి ఈ థీరం బేస్ చేసుకొని కనుక్కోవాలి. ఇది కనుక్కునేటప్పుడు మీకు ఏం చేస్తారంటే, మీరు ఏ థీరం ఏం యూస్ చేస్తారు, పైథాగరస్ థీరం ఉంది కదా, పైథాగరస్ థీరం యూస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాని. సో ఇంకొక థీరం ఏంటంటే, టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటాయి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటంటే ఒకే సెంటర్ ఉన్న సర్కిల్స్ని టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. ఓకేనా, అంటే ఇది కోడ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ వచ్చి ఈ స్మాలర్ సర్కిల్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉంటే, ఇప్పుడు ఇదేంటంటే ఈ కార్డ్ని ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది బైసెక్ట్ చేస్తుంది. ఇది థీరం. ఓకేనా, ఈ థీరం బేస్ చేసుకొని కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేస్తాము. ఓకేనా, ఈ కార్డ్ని అంటే లార్జర్ సర్కిల్ యొక్క కార్డ్ స్మాలర్ సర్కిల్కి టాంజెంట్ అయితే, ఓకేనా, ఈ పాయింట్ ఆఫ్ ద కాంటాక్ట్, ఈ పాయింట్ ఆఫ్ ద కాంటాక్ట్ ఉంది కదా, ఆ పాయింట్ ఆఫ్ ద కాంటాక్ట్ ఈ కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఇది ఈ థీరం అనమాట. ఈ థీరం బేస్ చేసుకుని కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏబిసిడి అనేది ఈ కోఆర్డినేటర్లో సర్క్యూమ్స్క్రైబ్ ద సర్కిల్, ఈ సర్కిల్ని ఇలా రౌండ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఏబి ప్లస్ సిడి ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ అవుతుంది. ఓకేనా, ఇదొక ప్రాబ్లము. దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే, ఇది వచ్చి అవుట్ సైడ్ ద పాయింట్, ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఇది అవుట్ సైడ్ ద పాయింట్, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఇవన్నీ ఈక్వల్ చేసుకొని అడిషన్ చేస్తే మీకు కావాల్సిన ఇది వస్తుంది అనమాట. ఓకేనా, ఇదొక థీరం, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏబీ ప్లస్ సిడి ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ అనమాట. ఓకే, ఇంతటితో సర్కిల్స్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ చాప్టర్ కన్స్ట్రక్షన్స్ నుంచి 3 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు. ఓకేనా, ఫస్ట్ కన్స్ట్రక్షన్ వచ్చి టు డివైడ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ రేషియో. మనకు ఏదైనా ఒక రేషియో ఇస్తే ఆ రేషియోలో మనకు ఒక లైన్ని మనం డివైడ్ చేయాలి. సో నాకు గివెన్ లైన్, ఇది రఫ్గా చెప్తున్నాను, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మాత్రం చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకేనా, నాకు ఇచ్చిన లైన్ సెగ్మెంట్ ఇది ఏబి, నేను దీనికి ఇంకొక లైన్ ఇలా గీస్తున్నాను ఏసీ. అంటే నాకు ఎన్ని పార్ట్స్ నేను డివైడ్ చేయాలి, 3:2 రేషియోలో డివైడ్ చేయాలనుకో, 3+2 అంటే మొత్తం 3+2 దట్ ఈక్వల్ టు 5 పార్ట్స్. దీన్ని ఏం చేస్తానంటే 5 పార్ట్స్గా ఈ లైన్ని డివైడ్ చేస్తాను. 1 2 3 4 5 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. 5 ఈక్వల్ పార్ట్స్, ఇది మర్చిపోకండి, ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాను. 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను. ఓకేనా, నాకు ఇప్పుడు ఏం కావాలి, 3:2 రేషియోలో నేను డివైడ్ చేయాలి. కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే దీన్ని ఇలాగా కలిపేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సమ్ రేషియోతో దీంతో ఇలా గీస్తాను అనమాట. ఓకేనా, ఇలా సమ్ రేడియస్తో గీస్తాను. ఇప్పుడు ట్రాక్టర్ తీసుకొని సమ్ రేడియస్తో గీసాక నేను దాన్నే తీసుకొని 3 పార్ట్స్ దగ్గర కదా, దాన్నే తీసుకొని ఇదే రేడియస్ ఇలా కరెక్ట్గా ఇదే రేడియస్తో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసి, ఆ తర్వాత అదే రేడియస్తో ఇక్కడ ఇలా కట్ చేసి ఇలా కలిపేస్తాను. సో ఇప్పుడు మనకు కావాల్సిన 3:2 రేషియో వస్తుంది. ఇది ఇలా చేయాలన్నమాట. టు డివైడ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ రేషియో అని అంటే ఫస్ట్ మనకి ఎన్ని పార్ట్స్ అయితే అన్ని పార్ట్స్ మనం ఇక్కడ తీసేసుకోవాలి. అవి ఎలా తీసుకోవాలంటే మొత్తం అన్ని ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవాలి. ఇన్ కేసు ఇక్కడ A1 A2 A3 తీసుకుంటే A1 ఈక్వల్ టు A1 A2 ఈక్వల్ టు A2 A3 ఈక్వల్ టు A3 A4 ఈక్వల్ టు అలా ఈక్వల్గా తీసుకొని తర్వాత మీరు ఈ లైన్ను జాయిన్ చేయాలి. ఇక్కడ A5 ఉందనుకో, A1 A2 A3 A4 A5 నుంచి Bకి జాయిన్ చేయాలి. జాయిన్ చేశాక మీరు తీసుకొని కంపాస్ తీసుకొని ఇది ఏంటంటే ఇది గీయాలి. ఇది గీసిన తర్వాత ఒక రేడియస్ తీసుకొని గీయాలి. అదే రేడియస్తో నేను ఇక్కడ నుంచి సేమ్ ఇదే రేడియస్తో ఇలా గీసి మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి అదే రేడియస్తో ఇలా కట్ చేసి ఎక్కడైతే కట్ అవుతుందో లైన్ అక్కడ మీరు ఇలాగా దీనికి ప్యారలల్గా BA5కి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ గీయాలి. సో అదే మీకు కావాల్సిన
రేషియో అవుతుంది, 3:2 రేషియో అవుతుంది. ఇది ఇలా చేయాలి, టు డివైడ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ రేషియో అంటే. ఓకేనా. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో నేర్చుకుందాం. గివెన్ ట్రయాంగిల్కి సిమిలర్ ట్రయాంగిల్ ఎలా గీస్తాం మనము? ఏదైనా నాకు ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, ఏబిసి, ఈ ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్కి నేను సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, నాకు ఇచ్చిన రేషియో, ఏ రేషియోతో నేను సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి అనేది చూసుకుంటాను ఫస్ట్ అంటే 3/4. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఇది చిన్నదిగా ఇచ్చారనుకోండి, అంటే డినామినేటర్ పెద్దది ఉంటే దీనికంటే చిన్న ట్రయాంగిల్ వస్తుంది, ఇది డినామినేటర్ చిన్నదిగా ఉంటే దీనికంటే పెద్ద ట్రయాంగిల్ వస్తుంది. అది మీరు ఒకటి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు నోటీస్ చేసుకున్నారంటే మీకు ఈజీ అయిపోతుంది చేయడం అనమాట. ఓకేనా. 3/4 చేయాలనుకో, ఇప్పుడు మనకి ఏది పెద్దదిగా ఉందో దాన్ని అన్ని సైడ్స్ ఇలా గీసుకొని 1 2 3 4 ఇందాక చేసుకున్నాం కదా, సేమ్ అలాగే చేస్తామన్నమాట. అలా చేసిన తర్వాత నేను ఒకటి ఫస్ట్ వచ్చి నాకు ఇది తెలుసు కదా, సో నేను ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసేస్తాను. ఇది ఈ ప్యారల్ లైన్ ఇలా గీస్తాను. గీసిన తర్వాత సమ్ రేడియస్తో ఇది ఇలా చేస్తాను. నెక్స్ట్ నాకు ఎంత 3 కావాలి కదా, 3/4 3 రేషియో కావాలి కదా, కాబట్టి 3 దగ్గర 1 1 2 3 దగ్గర సేమ్ ఇదే రేట్ ఇది నేను కరెక్ట్గా ఇలా కొలుచుకొని జస్ట్ ఇదే దీంతో ఇలా కన్స్ట్రక్ట్ చేసి దీని నుంచి మళ్ళీ ఇలా కట్ చేసి ఇలా గీస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న దాంతో ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో చూసుకుంటాను, అంతే యాంగిల్తో ఇటు నుంచి అటు కట్ చేసి ఈ లైన్ గీస్తాను. ఓకేనా. ఇది మనకు డాష్లు అనుకుంటే మనకు కావాల్సిన ట్రయాంగిల్ ఇది అవుతుంది అనమాట. సిమిలర్ ట్రయాంగిల్ ఇది ఏ డాష్ సి డాష్, ఇది కావాల్సిన సిమిలర్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా. అలాగే ఎలా కాకుండా ఇది పెద్దది ఇచ్చినప్పుడు 5/3 కన్స్ట్రక్ట్ చేయాలంటే కొంచెం పెద్ద ట్రయాంగిల్ వస్తుంది. 5/3 అంటే నేను ఫస్ట్ ఏబిసి ఉందనుకోండి, ఫైవ్ పార్ట్స్ చేస్తాను. ఏది పెద్దదైతే అన్ని పార్ట్స్ చేస్తాను. 5 పార్ట్స్ 1 2 3 4 5 పార్ట్స్ చేస్తాను అనమాట. 5 పార్ట్స్ చేసినప్పుడు నాకు ఇప్పుడు ఏం కావాలి, నాకు 3. ఇప్పుడు నేను దీని నుంచి దీనికంటే నాకు ఇంకా పెద్ద ట్రయాంగిల్ వస్తుంది 5/3 కాబట్టి. ఇది 5 పార్ట్స్ అయిందా. నెక్స్ట్ ఏం చేస్తానంటే 3 నుంచి నాకు కావాల్సిన 3 పార్ట్స్ కదా, 1 2 3 B3 నుంచి సికి ఇలా జాయిన్ చేస్తాను. ఇక్కడ ఎంత ఉంటుందో ఇదే ఇక్కడ ఒక లైన్ ఇలా గీసి అదే రేడియస్తో ఇక్కడ 5 దగ్గర కూడా అదే రేడియస్తో ఇలా గీసి మళ్ళీ దీని నుంచి ఇలా కట్ చేసి దీన్ని ఈ లైన్ ఇలా గీస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంతో కొలిచేసి కరెక్ట్గా అక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను. ఈ లైన్ ఎక్స్టెండ్ చేశాక ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో అంతే యాంగిల్తో ఇక్కడ నుంచి అదే యాంగిల్ గీసి మళ్ళీ అదే యాంగిల్తో ఇక్కడ ఇలా కట్ చేసి నెక్స్ట్ ఇలా గీసి దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తాను అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది బి డాష్ అవుతుంది, ఇది సి డాష్ అవుతుంది. అంటే బి డాష్ సి డాష్ అనేది మీకు వచ్చిన సిమిలర్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా. ఏం లేదు, ఇది కూడా చాలా సింపుల్. ఫస్ట్ మనకు 5 పార్ట్స్ అంటే ఏది పెద్దది ఉంటుందో అన్ని ఒక లైన్ గీసుకొని దీనికి ఏ నుంచి ఒక లైన్ గీసి అక్యూట్ యాంగిల్తో, ఇది మర్చిపోకూడదు, అక్యూట్ యాంగిల్తో ఒక లైన్ గీయాలి. ఒక లైన్ గీసాక దాన్ని ఎన్ని పార్ట్స్ చేయాలంటే 5 పార్ట్స్ చేయాలి. 5 పార్ట్స్ చేశాక మనకు 3 పార్ట్స్, నాకు త్రీ పార్ట్స్ 3 దగ్గర తీసుకొని దీని నుంచి ఒక రేడియస్తో ఇలా గీసుకొని యాంగిల్ గీసి దీన్ని ఇలా కలిపేయాలని. B3Cని కలిపాక అప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఒక రేడియస్తో యాంగిల్ గీయాలి. అదే రేడియస్తో ఇటు నుంచి ఇలా గీసి మళ్ళీ అదే రేడియస్తో సేమ్ ఇలా కట్ చేసి దాన్ని ఇలాగా కలపాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఏసీని ఎక్స్టెండ్ చేయాలి. ఏసీని ఎక్స్టెండ్ చేశాక ఇక్కడ ఒక రేడియస్తో ఇలా గీసి సేమ్ అదే రేడియస్తో ఇలా కట్ చేసి మళ్ళీ అదే రేడియస్తో ఇలా కట్ చేసి ఇది గీసి ఇది ఎక్స్టెండ్ చేయాలి. ఇలా అనమాట. ఓకే. టు కన్స్ట్రక్ట్ ఏ సిమిలర్ ట్రయాంగిల్ టు ద గివెన్ ట్రయాంగిల్. ఓకేనా. సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ చూద్దాం. కన్స్ట్రక్ట్ ఏ టాంజెంట్స్ టు ఏ సర్కిల్. ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి నేను టాంజెంట్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. టాంజెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఫస్ట్ ఏంటంటే అవుట్ సైడ్ ద పాయింట్, ఈ పాయింట్ దగ్గర నుంచి ఇది సర్కిల్, ఈ సర్కిల్కి నేను ఒక 2 టాంజెంట్స్ నేను కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా. ఇది నేను ఒక సమ్ పి ఏదో అనుకున్నాను వీటి పాయింట్స్. సో ఫస్ట్ ఈ రెండింటిని జాయిన్ చేశాను. జాయిన్ చేశాక ఈ రెండింటిని బైసెక్ట్ చేయాలి. బైసెక్ట్ చేయాలంటే దీనికంటే కొంచెం ఎక్కువ రేడియస్తో ఇలాగా కట్ చేయాలి. ఇక్కడ నుంచి సేమ్ అలాగే ఇటు నుంచి ఇలాగ కట్ చేయాలి. పైనుంచి కూడా ఇలాగే సేమ్. అంటే ఈ లైన్ని బైసెక్ట్ చేయాలి మనం. ఈ లైన్ని బైసెక్ట్ చేశాక మనకు బైసెక్ట్ అంటే ఇక్కడ పాయింట్, మిడిల్ పాయింట్ మధ్యలో ఒక పాయింట్ వస్తుంది బైసెక్ట్ చేస్తే. బైసెక్ట్ చేయడం మీకు అందరికీ తెలుసు కదా. మొత్తం ఇలా పెట్టుకొని అంటే దీనికంటే హాఫ్ కంటే ఎక్కువ రేడియస్తో కట్ చేయాల్సి వస్తుంది. ఇలా మొత్తం ఇక్కడ నుంచి ఇలా హాఫ్ కంటే ఎక్కువ రేడియస్ కట్ చేయాలి. సో ఇలా తీసుకుంటే ఈ లైన్ బైసెక్ట్ లైన్
బైసెక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఇది మిడ్ పాయింట్ అవుతుంది కదా, ఈ పాయింట్ ఇక్కడి నుంచి ఓపీ అనే రేడియస్తో ఒక ఫుల్ సర్కిల్ గీయాలి. ఓపీ అనే రేడియస్తో ఫుల్ సర్కిల్ గీస్తే ఇలా ఈ సర్కిల్ వస్తుంది కదా. ఇక్కడైతే ఏ పాయింట్ అయితే టచ్ అవుతుందో అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇక్కడ ఉన్న ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి ఇటు పీ నుంచి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సమ్ ఏ అనుకోండి, ఈ పీ నుంచి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సమ్ పీ అనుకోండి. సో ఇది ఇలాగనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన టాంజెంట్స్ మనం గీసేసాం. ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి. ఏమీ లేదు, చాలా సింపుల్. అవుట్ సైడ్ ఒక పాయింట్ ఉంది, ఇదేమో ఈ ఓ అనే రేడియస్ ఉంది. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీసాను. ఈ లైన్ బైసెక్ట్ చేశాను. బైసెక్ట్ చేస్తే నాకు మిడ్ పాయింట్ వచ్చింది. ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ గీసాను. ఆ సర్కిల్ అయితే మనకి ఇచ్చిన సర్కిల్ని ఎక్కడైతే కాంటాక్ట్ చేస్తుందో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గరికి అవుట్ సైడ్ ద పాయింట్ నుంచి ఒక 2 లైన్స్ ఇలా గీస్తే అదే అయిపోయిందండి. అది టాంజెంట్స్ అయిపోయాయి అనమాట. ఇది కన్స్ట్రక్షన్స్ చాప్టర్. ఓకేనా, నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. ఇప్పుడు స్టాటిస్టిక్స్లో ఫస్ట్ మీన్. ఓకేనా, ఫస్ట్ అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఏముంటుందంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్గ్రూప్డ్ డేటాకి. ఓకేనా, మీకు ఈ చాప్టర్లో అన్గ్రూప్డ్ డేటా లేనట్టుంది, ఓన్లీ గ్రూప్డ్ డేటా మాత్రమే ఉంది. గ్రూప్డ్ డేటాకి మీన్ ఏమవుతుందంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. ఓకేనా, ఇది మీన్ ఫార్ములా. ఓకేనా, మీన్ వచ్చి మనకు 3 మెథడ్స్ ఉన్నాయి కనుక్కోవడానికి. ఒకటి వచ్చి ఈ ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు అంటే ఇది ఏం కాకుండా జస్ట్ మామూలుగా నార్మల్ ఫార్ములా సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. ఇది కాకుండా ఇంకోటి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని ఉంటుంది. అజ్యూమ్డ్ అంటే మనం ఒక మీన్ ఏదైనా ఒక అజ్యూమ్ చేసుకొని దాన్ని ఏం చేస్తామంటే ఎక్స్ఐ మైనస్ ఏ అనేది ఒక మీన్ అనుకున్నాం అనుకో, ఎక్స్ఐలోంచి ఆ మీన్ తీసేసుకుంటూ వెళ్తాం అనమాట. దాన్ని డిఐ అనుకుంటాం. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటే డిఐ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ఐ మైనస్ ఏ అని చేస్తాం అనమాట. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ప్లస్ ఏ. ఎందుకంటే ఇక్కడ ఏ ఆల్రెడీ ఒక ఏ మనం మైనస్ చేసాం కదా, ఆ ఏని మళ్ళీ మనం అడిషన్ చెయ్యాలి ఫార్ములాలో, అప్పుడు మీన్ వస్తుంది అనమాట. దీన్ని అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటారు. ఏం లేదు, మధ్యలో ఉన్న మీన్ ఏదైనా ఒక దాన్ని తీసుకొని దాన్ని మీరు అజ్యూమ్ చేసుకోండి, ఇది మీన్ ఉంటుంది అని అజ్యూమ్ చేసుకొని మొత్తం ప్రతి దాంట్లోంచి ప్రతి ఎక్స్ఐలోంచి కూడా ఆ మీన్ అలా మైనస్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా ఎఫ్ఐ డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అన్నాను కదా. సో సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ డిఐ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ అని రాసుకొని లాస్ట్ ఇది మీకు ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరైతే ఏ మీన్ అయితే తీసుకొని అడిషన్ చేసుకున్నారో ఆ మీన్ని మళ్ళీ సబ్స్ట్రాక్షన్ చేశారో ఆ మీన్ని మళ్ళీ మీరు అడిషన్ చేయాలి. సో సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ప్లస్ ఏ. దిస్ ఈజ్ కాల్డ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇంకొక మెథడ్ ఉంది, స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారు. స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏంటంటే మెయిన్కి ఇంకొక ఫార్ములా. ఈ ఫార్ములాని ఏంటంటే ఈ మెథడ్ని స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారు. అంటే ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తామంటే సింప్లిఫికేషన్ కొంచెం ఈజీ చేసుకోవడం కోసం. ఫస్ట్ ఏంటంటే ఒకటి మైనస్ చేసాము, దాంతో చిన్న చిన్న నెంబర్స్ వస్తాయి, కొంచెం సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో దాంతో ఇంకా దీన్ని హెచ్తో డివైడ్ చేస్తాము, ఇంకా సింప్లిఫికేషన్ సింపుల్ అవుతుంది అనమాట. సో ఈజీ చేసుకోవడం కోసం మొత్తం అంత పెద్ద నెంబర్లు సింప్లిఫై చేయడం కష్టం కదా, అందుకని ఈ మెథడ్స్ని యూజ్ చేస్తారు. దీన్ని స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారనమాట. ఓకేనా, ఇందాక మనం తీసుకున్నట్లే అజ్యూమ్డ్ మీన్ ఒకటి తీసుకుంటాము, డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అవుతుంది. ఎక్స్ఐ మైనస్ ఏ అయిన తర్వాత నెక్స్ట్ యూఐ ఈక్వల్ టు యూఐ అనేది తీసుకుంటాం మనం ఇక్కడ, ఇదే స్టెప్ డీవియేషన్. యూఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ డివైడెడ్ బై హెచ్, యూఐ వాల్యూ కనుక్కుంటాం. తర్వాత సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ యూఐ కనుక్కుంటాం, సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. లాస్ట్లో ఫార్ములా ఏంటంటే ఏ అయితే మైనస్ చేస్తామో ఆ ఏని ప్లస్ చేస్తాం, ఏ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ యూఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఓకేనా, ఇది ఫార్ములా. ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ మెయిన్ కనుక్కోవడానికి. ఓకేనా, మెయిన్ కనుక్కోవడానికి అంటే మీకు పర్టికులర్గా అడుగుతారనమాట. అడిగినప్పుడు ఇలా స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేయండి అని అడిగినప్పుడు ఈ మెథడ్ చేయాలి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేయండి అంటే ఇందాక చెప్పిన మెథడ్ చేయాలి. ఓన్లీ మీన్ కనుక్కోండి అంటే మీ ఇష్టం, సేమ్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. ఓకేనా, ఈ ఫార్ములా యూస్ చేసి కూడా చేయొచ్చు. ఆ ఫార్ములాతో కొంచెం వాల్యూస్ పెద్దవి వచ్చేసి కొంచెం క్యాలిక్యులేషన్ కష్టం అవుతుందన్న ఉద్దేశంతో ఈ మెథడ్స్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ మీడియన్ ఎలా కనుక్కుందామో నేర్చుకుందాం. ఫస్ట్
మీడియన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా నేర్చుకుందాం, తర్వాత మీడియన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా. ఓకేనా. మీడియన్ ఆఫ్ ఫస్ట్ వచ్చి నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ అంటే ఏం లేదు, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2, దాన్ని క్లాస్ మార్క్ అంటారనమాట. ఓకేనా. క్లాస్ మార్క్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. నెక్స్ట్ మీడియన్ ఆఫ్ ఏ అన్గ్రూప్డ్ డేటా. ఫస్ట్ అన్గ్రూప్డ్ డేటా నేర్చుకుని తర్వాత గ్రూప్డ్ డేటా నేర్చుకుందాం. అన్గ్రూప్డ్ డేటా అంటే ఏం లేదు, మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాలి. ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్ని ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఏదైతే మధ్యలో ఉంటుందో అదే మీడియన్ అవుతుంది. ఓకేనా. అంటే దాన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే, మొత్తం n ఆడ్ అంటే n ఆడ్ నెంబర్ ఆఫ్ n ఉన్న n ఈజ్ ఆడ్, దెన్ n ప్లస్ 1/2 అబ్జర్వేషన్ ఈజ్ ద మీడియన్. n ఈవెన్ అయితే n/2 ప్లస్ 1 అబ్జర్వేషన్ ఈజ్ ద మీడియన్. ఓకేనా. n ఆడ్ నెంబర్, ఇన్ కేసు 17 ఉన్నాయి, మొత్తం 17 ఉంటే అప్పుడు ఏమవుతుందంటే 17 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 18 డివైడెడ్ బై 2. సో నైన్త్ టర్మ్ ఈజ్ ద మీడియన్ అనమాట. ఓకే. నెక్స్ట్ n ఈవెన్ అయితే ఇన్ కేసు 16 అబ్జర్వేషన్స్ ఉంటే 16 డివైడెడ్ బై 2, 16 డివైడెడ్ బై 2 వచ్చి 8 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 9th. ఇలాగా ఇది n ఈజ్ ఈవెన్, n/2 ప్లస్ 1 అబ్జర్వేషన్, అండ్ n ఈజ్ ఆడ్, n ప్లస్ 1/2 అబ్జర్వేషన్. ఇవి మీడియన్లో అవుతాయి అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మీడియన్ ఆఫ్ ద గ్రూప్డ్ డేటాకి నేర్చుకుందాం. గ్రూప్డ్ డేటాకి ఒక ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అన్గ్రూప్డ్ డేటా అయితే మీకు చాలా సింపుల్ అనమాట, ఇలా అయిపోతుంది. n ఈజ్ ఆడ్, n ప్లస్ 1/2 అబ్జర్వేషన్, n ఈజ్ ఈవెన్, n/2 ప్లస్ 1 అబ్జర్వేషన్ అనమాట. ఓకే. ఇప్పుడు గ్రూప్డ్ డేటాకి మీడియన్ కనుక్కోవడం, ఇది కొంచెం పెద్ద ఫార్ములానే, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా నేర్చుకోవాలి. గ్రూప్డ్ డేటాకి మీడియన్ కనుక్కోవడానికి ఫస్ట్ మనం ఏంటంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ రాసుకోవాలి. అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటే దానికి అడిషన్ చేసుకుంటూ కింద వరకు అలా రాసుకుంటూ వెళ్ళాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం రాసుకున్న తర్వాత n/2 చేయాలి. n/2కి ఈక్వల్గా లేదా కొంచెం దగ్గరగా ఉండేదాన్ని మీడియన్ క్లాస్గా తీసుకుంటాం మనం. ఓకేనా. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో n/2కి ఏది దగ్గరగా వచ్చిందో దానికి ఎదురుగా ఉన్న క్లాస్ని మీడియన్ క్లాస్గా తీసుకుంటాం. ఓకేనా. దట్ ఈస్ ద మీడియన్ క్లాస్. ఇప్పుడు నేను ఇది మీడియన్ ఈక్వల్ టు ఏమవుతుందంటే L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ H. వీటిలలో ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. L అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఇందాక నేను చెప్పాను కదా, మీడియన్ క్లాస్ అంటే ఏంటంటే మనం n/2 చెయ్యాలి. n/2 చేసిన తర్వాత n/2కి దగ్గరగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో, ఇన్ కేస్ నాకు n/2 వచ్చి సమ్ 25 అలా ఉందనుకో, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో 24 కానీ 25 కానీ 26 కానీ ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ క్లాస్ని, ఫర్ ఎగ్జాంపుల్ 60, 70, 50 అలా క్లాస్ ఉంటుంది కదా, ఆ క్లాస్ని మీడియన్ క్లాస్గా తీసుకోవాలి. ఆ మీడియన్ క్లాస్లో లోయర్ లిమిట్ని L అంటారు. L ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మీడియన్ క్లాస్ అంటే n/2కు దగ్గరగా ఉండే క్లాస్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో చూసుకోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో n/2కి ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ క్లాస్ని మీడియన్ క్లాస్ అంటారు. సో L ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అండ్ n ఈక్వల్ టు సమ్ ఆఫ్ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అండ్ CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ కంటే ముందుగా ఉన్న మీడియన్ క్లాస్కి ముందుగా ఉండే ఫ్రీక్వెన్సీ CF అంటే. ఓకేనా. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్ క్యుములేటివ్ CF అంటే. నెక్స్ట్ F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఇక్కడ మీరు మీడియన్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. ఆ మీడియన్ క్లాస్ నుంచే అన్నీ వస్తాయన్నమాట. సో ఇది ఇక్కడ మీడియన్ క్లాస్ అయితే మీడియన్ క్లాస్ లోయర్ లిమిట్ తీసుకోవాలి. n/2 అంటే మాకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై 2. నెక్స్ట్ మీడియన్ క్లాస్కి ముందు ఉండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. CF అంటే ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్కి ముందు ఉండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఇక్కడ F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. H అంటే క్లాస్ సైజ్. దిస్ ఈజ్ ద మీడియన్ ఫార్ములా. ఓకేనా. ఇలా చెయ్యాలి. ఓకేనా. L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ H. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మీకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ రాసుకోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకున్న తర్వాత n/2కి ఈక్వల్గా ఉండే, ఈక్వల్ ఆర్ నియర్ టు n/2 ఈక్వల్గా ఉండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూసుకొని దానికి ఎదురుగా ఉండే క్లాస్ మీడియన్ క్లాస్ అవుతుంది.
ఇదేమో లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అవుతుంది. n/2 CF అంటే మీడియన్ క్లాస్కి ముందరుండే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ F అంటే మీడియన్ క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇంటూ H అంటే క్లాస్ సైజ్. దిస్ ఈజ్ మీడియన్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ మోడ్ ఎలా కనుక్కోవాలో మనం చెక్ చేద్దాం. నెక్స్ట్ మోడ్ అంటే ఏంటి అసలు? మోడల్ ఆఫ్ ద ఇయర్ అంటే రోల్ మోడల్ ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అసలు మోడ్ అంటే ఏంటంటే ఎక్కువ సార్లు ఏదైతే రిపీటెడ్గా ఉంటుందో దాన్ని మోడ్ అంటారనమాట. అన్గ్రూప్డ్ డేటాకి మోడ్ కనుక్కోవాలంటే మనం అన్గ్రూప్డ్ డేటా అలా చూస్తే మనకు తెలిసిపోతుంది. ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయి ఉంటుందో, రిపీటెడ్గా ఏ నెంబర్ అయితే ఎక్కువ ఉంటుందో అదే అన్గ్రూప్డ్ డేటా యొక్క మోడ్ అవుతుంది. ఓకేనా. గ్రూప్డ్ డేటాకి అలా చూసిన వెంటనే మనం కనుక్కోలేం. గ్రూప్డ్ డేటాకి మోడ్ కనుక్కోవడానికి ఫస్ట్ ఏంటంటే మోడల్ క్లాస్ ఏంటంటే మోడల్ క్లాస్ని మనం ఐడెంటిఫై చేయాలి. మోడల్ క్లాస్ అంటే ఏంటంటే మనము ది ఫ్రీక్వెన్సీ టేబుల్ మనము రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువగా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది మోడల్ క్లాస్ అవుతుంది. ఓకేనా. ఇందాక మీడియన్ క్లాస్ చెప్పాను, ఇప్పుడు మోడల్ క్లాస్ చెప్తున్నాను. మోడల్ క్లాస్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా ఉండేదాన్ని మోడల్ క్లాస్ అని అంటారనమాట. సో మోడల్ క్లాస్ తీసుకున్నాం. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. వీటిని మనం డిస్క్రైబ్ చేస్తే L ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే ఏం చెప్పాను నేను? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా ఉన్నదే మోడల్ క్లాస్ అవుతుంది. లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ అండ్ H is the class size and F1 is the frequency of the model class. This is the frequency of the model class and F0 is the frequency of preceding model class. మనం మోడల్ క్లాస్ని ఐడెంటిఫై చేస్తే ఓకేనా, దానికి పైన ఉండేది కింద ఉండేది అది ఫ్రీక్వెన్సీ. సో F1 is the frequency of the model class, F0 is the frequency of the preceding model class and F2 is the frequency of the succeeding model class. ఓకేనా. ఇది మీకు మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా అనమాట. ఓకేనా. మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. L is the lower limit of the model class, F1 is the frequency of the model class and F0 is the preceding frequency of the preceding model class and F2 is the frequency of the succeeding model class. Okay. Next. ఈ చాప్టర్లోనే ఇంకో చిన్న ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది. అదేంటంటే 3 మీడియన్ ఈక్వల్ టు మోడ్ ప్లస్ 2 మీన్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. నెక్స్ట్ లేదంటే మోడ్ తీసుకుంటే మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. నేను క్లాస్ 10 చదివేటప్పుడు మా సార్ అయితే ఈ ఫార్ములా అలా పట్టించేసి నాకు ఇప్పటికీ చాలా అసలు అంటే ఎప్పుడు మర్చిపోను నేను. ఇది మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ ఇలా నేర్చేసుకున్నాను అనమాట. ఓకేనా. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ లేదంటే 3 మీడియన్ ఈక్వల్ ఏం లేదు, దీన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే మైనస్ అయిపోతుంది. సో మోడ్ ఈక్వల్ 3 మీడియన్ ఈక్వల్ టు మోడ్ ప్లస్ 2 మీన్. ఓకేనా. ఈ ఫార్ములా. సో ఇంతటితో ఈ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుంచి మనకు సిలబస్లో ఉన్నవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఒకే ఒక చాప్టర్ ఉంది, అది సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఆ చాప్టర్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఈ చాప్టర్ నుంచి ఫస్ట్ క్యూబాయిడ్కి కనుక్కుందాం. ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2 × LB plus BH plus LH. 2 × LB plus BH plus LH. This is the total surface area of the cuboid. Next, volume of the cuboid. L into B into H. L length into breadth into height. LBH. Volume of the cuboid is L into B into H and diagonal of the cuboid √L² plus B² plus H². సో ఇది ఒక క్యూబాయిడ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దిస్ ఈజ్ L, దిస్ ఈజ్ B అండ్ దిస్ ఈజ్ H. ఓకేనా. ఇది క్యూబాయిడ్ L, B, H. 2 into అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2 into LB plus BH plus LH and volume of the cuboid is L into B into H and diagonal of the cuboid is √L² plus B² plus H². Next, cube. Total surface area of a cube is 6a² and volume of a cube is a³ and diagonal of a cube is through √3a. √3 into a units diagonal of the cube. Diagonal అంటే ఇక్కడ నుంచి ఇటు ఇది డయాగ్నల్ అవుతుంది. ఓకేనా. ఇందులో లెంగ్త్ ఏనే, బ్రెడ్త్ అండ్ హైట్ అన్నీ ఏనే.
ఓకేనా. అంటే క్యూబ్ అంటే అన్ని ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి కదా, సో అన్నింటికి ఏనే కాబట్టి ఇది ఏమవుతుందంటే 6a² అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఇస్ a క్యూబ్ అండ్ డయాగ్నల్ ఆఫ్ ద క్యూబ్ ఇస్ √3 × a. ఓకే. ఇప్పుడు మనం రైట్ సర్క్యులర్ సిలిండర్ గురించి నేర్చుకుందాం. రైట్ సర్క్యులర్ సిలిండరు, సో దీనికి ఏరియా ఆఫ్ ద బేస్, ఈ ఏరియా ఇది సర్కిల్ కదా, సో ఏరియా ఆఫ్ ద బేస్ ఈజ్ πr² అవుతుంది. ఏరియా ఆఫ్ ద బేస్ ఈజ్ πr² అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, మొత్తం ఈ కర్వ్ పార్ట్ అంతా, కర్వ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ పార్ట్, అంటే ఇది ఏంటి పెరిమీటర్ ఆఫ్ ద బేస్. పెరిమీటర్ సర్కిల్కి పెరిమీటర్ ఏమవుతుంది 2πr, 2πr × h. అంటే మనం ఏరియా అనేసరికి L × B తీసుకుంటాం కదా, సో L అంటే ఈ మొత్తం ఈ లెంగ్త్ అంతా మళ్ళీ × B, సో అలాగా ఇది మొత్తం ఈ పెరిమీటర్ అంతా ఇంటూ ఇదనమాట. ఓకే, ఈ హైట్, సో 2πr × h పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా. ఈ ఏరియా ఆఫ్ ద బేస్ వచ్చి πr² అవుతుంది, ఇది కూడా πr² అవుతుంది పైన కూడాను. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకు కావాలి అంటే మొత్తం ఇది ఇంటూ ఈ 2πr × h, సో 2πrh. ఓకేనా. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా, మొత్తం సర్ఫేస్ ఏరియా మొత్తం కావాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా, అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకి ఇందాక ఏమొచ్చింది 2πrh వచ్చింది కదా, సో ఇదొక πr², అదొక πr², రెండు πr²లు అంటే 2πr². జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇవేం బట్టి పట్టాల్సిన పని లేదు, సింపుల్ ఫార్ములాసే. ఓకేనా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh ప్లస్ రెండు సర్కిల్స్, రెండు సర్కిల్స్ ఒక్కొక్క దానికి πr², దట్ ఈస్ 2πr². సో దీని నుంచి 2πr కామన్ తీస్తే 2πr × r + h. దిస్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్. ఇప్పుడు మనం రైట్ సర్క్యులర్ సిలిండర్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ దీని వాల్యూమ్ అంటే ఎప్పుడు ఏమవుతుంది బేస్ ఇంటూ హైట్ అవుతుంది. బేస్ ఏరియా ఇంటూ హైట్, బేస్ ఏరియా ఎంత πr², హైట్ ఎంత అంటే h, సో దట్ ఈక్వల్ టు πr²h. ఇది రైట్ సర్క్యులర్ సిలిండర్. ఓకే. ఏరియా ఆఫ్ ద బేస్ ఈజ్ πr², కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2πrh, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2πrh ప్లస్ 2πr², సో 2πrని కామన్ తీస్తే r + h. నెక్స్ట్ వాల్యూమ్ ఈజ్ πr²h. వాల్యూమ్ అంటే బేస్ ఇంటూ హైట్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్, πr² × h. ఓకే. నెక్స్ట్ రైట్ సర్క్యులర్ హలో సిలిండర్. రైట్ సర్క్యులర్ హలో సిలిండర్ ఏరియా ఆఫ్ ద ఈచ్ ఎండ్, ప్రతి దానికి ఏరియా ఆఫ్ ద ఈచ్ ఎండ్ ఇలా ఉంటుంది. హలో లోపలంతా హలో ఉంటుంది అనమాట. ఓకే. దానికి πr² అంటే పెద్ద స్క్వేర్ మైనస్ చిన్నదాని స్క్వేర్. ఓకేనా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాపిటల్ R, ఇక్కడ నుంచి ఇక్కడికి స్మాల్ r అనుకున్నాను కదా, సో దిస్ ఇస్ h. క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r², πr² మైనస్ πr², సో పై కామన్ తీస్తే πr² మైనస్ r². ఓకేనా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హోలో సిలిండర్ అంటే ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఏరియా అండ్ ఇంటర్నల్ సర్ఫేస్ ఏరియా మొత్తం అన్ని కలపాలన్నమాట. సో ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఏరియా వచ్చి 2πrh ప్లస్ ఇంటర్నల్ వచ్చి 2πrh. ఈ రెండింటి నుంచి 2πh కామన్ తీస్తే r + r. ఓకేనా. ఎక్స్టర్నల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఇంటర్నల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హోలో సిలిండర్కి ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ ఏమొస్తుంది మొత్తం ఈ సర్ఫేస్ ఏరియా ఇవి రెండు పైన. ఇంతకుముందు మనం ఏంటంటే పైన కింద తీసుకున్నప్పుడు 2πr² తీసుకున్నాం, అలాగా రెండు ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి, ఇలా మొత్తం అన్నీ కలిపి తీసుకుంటే మనకి 2π × r + r + h + -r. ఓకేనా. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హోలో సిలిండర్, రైట్ సర్క్యులర్ హోలో సిలిండర్. నెక్స్ట్ వాల్యూమ్ ఈక్వల్ టు πr²h మైనస్ π క్యాపిటల్ R²h మైనస్ π స్మాల్ r²h. ఈ రెండింటి నుంచి πh కామన్ తీస్తే r² మైనస్ r². ఇది రైట్ సర్క్యులర్ హోలో సిలిండర్. ఓకేనా. నెక్స్ట్ రైట్ సర్క్యులర్ కోన్ వచ్చి ఫస్ట్ స్లాంట్ హైట్, దిస్ ఇస్ నార్మల్ హైట్, ఇది స్లాంట్ హైట్ అనమాట. ఓకే. స్లాంట్ హైట్ కనుక్కోవడానికి L. ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇది r², ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి r, ఇక్కడ నుంచి ఇక్కడ h అయితే L కావాలంటే పైథాగరస్ థీరం యూజ్ చేసుకుంటే L² = r² + h². ఓకేనా. నేను ఆ ఫార్ములానే బేస్ చేసుకున్నాను, L² = r² + h². అలాగే స్లాంట్ హైట్ L √r² + h². సో ఇది స్లాంట్ హైట్ మనకు వచ్చింది. స్లాంట్ హైట్ వచ్చిన తర్వాత
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఈ ఏరియా మొత్తం కావాలి నాకు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి అంటే పై ఆర్ ఎల్. ఓకేనా. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి అంటే ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ ద బేస్. ఏరియా ఆఫ్ ద బేస్ ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమైంది? పై ఆర్ ఎల్. పై ఆర్ ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు పై ఆర్. ఆర్ ప్లస్ ఇందులోంచి పై ఆర్ కామన్ తీసాను. పై ఆర్ కామన్ తీస్తే ఆర్ ప్లస్ ఇక్కడ ఒక ఆర్, ఇది ఎల్ ప్లస్ ఆర్, ఆర్ ప్లస్ ఎల్. ఓకేనా. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అంటే వాల్యూమ్ ఈక్వల్ టు 1/3 ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ద బేస్ వచ్చి 1/3 పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. దిస్ ఈస్ రైట్ సర్క్యులర్ కోన్. ఫస్ట్ స్లాంటింగ్ హైట్ ఈజ్ ఎల్ ఈక్వల్ టు √/r స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ పై ఆర్ ఎల్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ పై ఆర్ ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ వచ్చి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. దిస్ ఈస్ కోన్. నెక్స్ట్ sphere surface area of the sphere is equal to 4 pi r square and volume equal to 4/3 pi r cube. అండ్ హెమిస్ఫియర్ తీసుకుంటే స్పేర్కి వచ్చి ఈ మనం ఏంటంటే రౌండ్ బాల్స్ ఇలాంటివన్నీ స్పేర్కి ఎగ్జాంపుల్ అవుతాయి. ఓకేనా. సర్కిల్ కాదు, స్పేర్ వేరు సర్కిల్ వేరు. ఓకే. సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 4 pi r square, వాల్యూమ్ ఈక్వల్ టు 4/3 pi r cube. హెమిస్ఫియర్కి వచ్చి సర్ఫేస్ ఏరియా వచ్చి 2 pi r square. హెమిస్ఫియర్ అంటే సగం కదా అందులో, సో 4 pi r square నుంచి సగం, సో 2 pi r square and total surface area is 3 pi r square and volume equal to 2/3 pi r cube. Volume is 2/3 pi r cube. ఇది స్పేర్ హెమిస్ఫియర్. సర్ఫేస్ ఏరియా 2 pi r square, total surface area 3 pi r square, volume equal to 2/3 pi r cube. This is sphere and hemisphere. Spherical shell. outer surface area 4 pi r square. ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాపిటల్ ఆర్ అనుకున్నాను కదా, 4 pi r square. ఓకేనా. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్. ఈ వాల్యూమ్ ఇది ఎలా ఉంటుందంటే మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, ఇంతకుముందు నేర్చుకున్నప్పుడు స్క్వేర్కి 4/3 pi r cube అన్నాం కదా. సో 4/3 pi r పై క్యాపిటల్ ఆర్ క్యూబ్ మైనస్ పై స్మాల్ ఆర్ క్యూబ్. సో రెండింటిలోంచి 4/3 పై కామన్ తీస్తే క్యాపిటల్ ఆర్ క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్. ఓకేనా. ఇది వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్. 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్. దిస్ ఈస్ స్పెరికల్ షెల్. ఇంకొకటి ప్రశ్న ఉంది కానీ ఇప్పుడు మీకు సిలబస్లో ప్రశ్న లేదు కాబట్టి నేను ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇప్పుడు ఈ వీడియో మీకు అందరూ 10th క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చి ఉంటే మీకు అవసరమైన వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.